మా ఊర్లో దరిద్రం ఎవరికి ఎక్కువ ఉందని తీస్తే లిస్ట్లో ఫస్ట్ నేమ్ నాదే వస్తుంది. అందరూ పైకి వెళ్తా ఉంటే నేనేమో కింద దిగుతా ఉన్నాను. చెన్నైకి వెళ్దామని అయితే నేనైతే వెళ్ళాను మా స్టేషన్కి. అక్కడికి వెళ్ళి టికెట్ కూడా తీసుకున్నాను. కాకపోతే అక్కడికి వెళ్ళినాకే వాళ్ళు పినాకిని ఇంకా క్యాన్సిల్ అని చెప్పారు. సరే ఇంకా ఒక 30 మినిట్స్ తర్వాత ఇంకో ట్రైన్ ఉందని చెప్పారు. సరే దానికైతే టికెట్ తీసుకొని నేనైతే అవతల సైడ్ వెళ్ళాను. ఆడ వెళ్ళగానే ఇంకా ఒక 20 మినిట్స్ డిలే అని చూపించింది ఫస్ట్లోనే. సరే 20 మినిట్సే కదా అని చెప్పి కొంచెం కూర్చున్నాను. ఆ 20 మినిట్స్ ఇంకో 20 మినిట్స్ అయింది. ఎలాగైనా వెళ్ళిపోవాలని చెప్పి ఇంకో 20 మినిట్స్ కూడా వెయిట్ చేశాను. ఫైనల్గా అయితే 1 అవర్ వెయిట్ చేశాను. అదేమో ఆగిన దగ్గర నుంచి కదలలేదు ట్రైన్ అయితే. ఇంకా నాకైతే అర్థమైపోయింది నేను కదలేదాకా ఇంకా ట్రైన్ కూడా కదలదని చెప్పి. సరే ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిపోయినాను తిరిగి. ఇంకా బయటకి అయితే వచ్చేసి నేరుగా ఆటో కాడికి అయితే వెళ్ళి అడిగాను ఆటో ఏం పోదని చెప్పింది. సరే కొంచెం ముందుకే వెళ్ళి అయితే ఇంకా ఇంకో ఆటో అడిగాను. అదైతే ఎక్కువ బాబు అని ఇప్పుడు సరే ఎక్కాను. ఆటో ఎక్కేసాం కదా ఇంక ఇంటికన్నా త్వరగా వెళ్ళిపోతాం అనుకున్నాను. కాకపోతే అన్నేమో సిలిండర్ అయిపోయింది బాబు, నేను సిలిండర్ వేసుకోవాలని చెప్పాడు. ఇంకా ఆడికైతే తీసుకెళ్ళాడు. ఆడైతే ఇంకో 10 నిమిషాలు బొక్కబడింది నాకు. చేసి అయితే ఇంటికంటే వెళ్ళిపోయినాను. దరిద్రం ఏమో అప్పుడప్పుడు వస్తుంటారు కదా, నాకైతే ఎప్పుడు నా పక్కన ఉంటుంది. ఇట్లా జరుగుతుంటే అందరికీ కోపం లేకపోతే చిరాకు వస్తుంది, కానీ నేను మాత్రం నవ్వుకుంటాను. ఇదేం కొత్త కాదు మనకి ఎప్పుడు జరిగేదని చెప్పి.